హాయ్ మామ. ఈరోజు ఈ వీడియో నా మనసుకు నచ్చి ప్రతి టీఎఫ్ఐ ఆడియన్ కూడా హిట్ అవ్వాలి, అన్న హిట్ కొట్టాలి, అన్నకి హిట్ రావాలి అని కోరుకునే మన రవణ గురించి మామ. బేసిక్గా మన టీఎఫ్ఐలో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే అట్లీస్ట్ ఏదో ఒక వర్గం ఆ సినిమా ఆడకూడదు అని కోరుకుంటారు. కానీ జనరేషన్తో సంబంధం లేకుండా జెన్ జీ అయినా 90s అయినా కూడబలుక్కొని హిట్ పడాలి అని కోరుకునే ఒకే ఒక హీరో మన రవణ. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుర్రోడు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని కలలుగానే ప్రతి కుర్రాడు ముందు ఇన్స్పిరేషన్గా తీసుకునేది రవణనే. జీరో టు హీరో ఎలా అవ్వాలి అనే రూట్ మ్యాప్ మెగాస్టార్ చిరంజీవి గారు క్రియేట్ చేస్తే దాని బేస్ని స్ట్రాంగ్ చేసిన హీరోగా మనం రవణ గురించి చెప్పుకోవచ్చు మామ. ఒకప్పుడు రవణ సినిమా వస్తుంది అంటే అది పక్కా హిట్టో లేక బ్లాక్ బస్టరో లీస్ట్లో యావరేజో అయ్యేది. మనం ఫ్లాప్ అన్న మాట వినాలి అంటే చాలా రేర్గా వినేవాళ్ళం రవణ సినిమాల్లో. అలాంటి రవణ రీసెంట్ ఫిల్మోగ్రఫీ చూస్తే రక్త కన్నీరు అంటారు కదా, అదే మనకి తక్కువ అవుతుంది మామ. అలాంటి సినిమాలు ఏవేవో సినిమాలు, ఇంకా చెప్పాలంటే ఏది పడితే ఆ సినిమా తీస్తూనే వచ్చారు రవణ. అయినా సరే ఒక స్టేజ్ వరకు ఎప్పటికన్నా రవణ హిట్ కొడతాడు, మా రవణ హిట్ కొట్టి తీరతాడు, మంచి సినిమా ఇస్తాడు, బౌన్స్ బ్యాక్ అవుతాడు అనే థింకింగ్తోనే ప్రతి రవణ అభిమాని ప్రమోషనల్ కంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వెళ్తూనే వచ్చారు. మధ్యలో 1-2-3 సినిమాలు మంచివి పడ్డాయి. బట్ ఒక మంచి సినిమా పడ్డ ప్రతిసారి కూడా ఇదేం సినిమారా అన్న, అసలు కథ నువ్వు వింటున్నావా, అసలు ఎందుకు చేస్తున్నావు, ఇంకా చెప్పాలంటే డబ్బుల కోసం మాత్రమే సినిమా చేస్తున్నావా అనే ఆలోచన క్రియేట్ అయిపోయే రేంజ్ సినిమాలు దింపారు రవణ. బట్ రీసెంట్ టైమ్స్లో అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో రవణ ఫ్యాన్స్కున్న కోస్తంత హోప్ కూడా కోల్పోయే రేంజ్లో రీసెంట్ సినిమాలు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు మామ. అలాంటి టైంలో రవణ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఇరుముడి. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక పాజిటివ్ వైబ్ సినిమా చుట్టూ కనిపిస్తూనే ఉంది. సినిమా టీం ఎక్కడికి వెళ్ళినా ఈ మూవీ టాపిక్ వస్తే చాలు వాళ్ళ కళ్ళల్లో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ డైరెక్టర్ గారు లాస్ట్ 2 మూవీస్ కమర్షియల్గా దెబ్బేసిన మాట వాస్తవమే, కానీ చెత్త సినిమా అయితే అతను ఎవ్వరో అనే నమ్మకం అతని ప్రీవియస్ వర్క్స్ మీద కలిగించిందని చెప్పొచ్చు మామ. ఇక ఈ పాజిటివిటీ అంతా ఫ్యాన్స్ ఆనంద బాష్పాలుగా మారాలి అంటే ఒకే ఒక గ్లిమ్స్ వస్తే చాలు అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉండగా అలాంటి టైంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, June 3rd టీజర్ అని. ఆ అనౌన్స్మెంట్ హ్యాపీనెస్ ఇచ్చిన, అరే బాబు పెద్ది మ్యానియా టైంలో టీజర్ ఏంటయ్యా అనే భయాన్ని కూడా ఇచ్చింది. అయినప్పటికీ కంటెంట్ బాగుంటే అదే 10,000 అని అందరూ అనుకుంటున్న టైంలో చెప్పిన టైంకి పర్ఫెక్ట్గా ఆన్ డాట్గా హార్ట్ ఆఫ్ ఇరుముడి రిలీజ్ చేశారు. చూడటం స్టార్ట్ చేసిన నా ఫీలింగ్ ఇదే మామ. ఇదే మేము రవణ నుంచి కోరుకుంటుంది. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, ఇంతకన్నా ఏం చెప్పగలం మీకు అని అనాలనిపించింది. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇదిరా మా రవణ అంటే అనాలనిపించింది. ఈ షార్ట్ చూస్తే కరెక్ట్గా 20 సంవత్సరాల బ్యాక్ నాకు ఈ సినిమా మైండ్లోకి వచ్చింది మామ. ఇక ఈ షార్ట్తో మాస్ మహారాజ్ అని రవితేజ గారిని ఎందుకు అంటారో కనిపించింది. ఇదొక్క షాట్తో మా రవణ గొప్ప పర్ఫార్మర్ రా, అన్న కళ్ళు పర్ఫామ్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అని అనాలనిపించింది. మొత్తంగా కళ్ళల్లో కన్నీళ్లతో, గుండె నిండా నమ్మకంతో ఈసారి కొడతనం అని కాలర్ ఎత్తుకొని సినిమా టికెట్ కొనే నమ్మకాన్ని మాకు కల్పించిన శివ నిర్వాణ గారికి థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పగలం సార్. మంచి సినిమా ఇస్తే గుండెల్లోనే గుడి కట్టేస్తారు మీకు రవణ ఫ్యాన్స్. ఇక్కడి నుంచి మీరు చూడబోయేది మాస్ మహారాజ్ రవితేజ 2.0 అని గర్వంగా చెప్తాను మామ. రిలీజ్ రోజు కోసం ఎదురు చూస్తున్న రవణ అభిమానిగా థ్యాంక్ యూ వన్స్ అగైన్ శివ నిర్వాణ గారు. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ మామ.